హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇవాళ మన బ్లాగ్ చాలా ఎగ్జైటింగ్ అవ్వబోతుంది. ఇవాళ నేను కొన్ని అమల్ని వీళ్ళని నేను క్వశ్చన్స్ అడుగుతాను. దీనికి ఎలా ఆన్సర్ చేస్తారో చూద్దాము. అది నేను ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ ఫేవరెట్ మూవీ ఏంటి, మళ్ళీ తర్వాత వాళ్ళ ఫేవరెట్ హీరో ఎవరు, వాళ్ళ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు, ఇలాంటివన్నీ నేను ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుంటాను. ఫస్ట్ అమ్మతో మొదలు పెడదామా. అమ్మ, మీరు చెప్తారా మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో అంటే ఏ హీరో బాగా కూర్చోండి, చెప్పండి. ఏ హీరో బాగా యాక్ట్ చేస్తుంటే వాళ్ళే ఇష్టం. అలా కాదు, మీరు ఇప్పుడు ఇన్నేళ్లలో ఎన్నో మూవీస్ చూసుంటారు, ఎన్నో పాటలు వినుంటారు, ఇలా ఉంటారు కదా. ఒకరు చిన్నప్పుడు అరే వీళ్ళు ఫేవరెట్ అన్నట్టు, ఇప్పుడైతే ఒక ఏజ్ వచ్చాక సర్లే ఎవరైతే ఏంటి అందరు ఒకటే అనిపిస్తుంది. కానీ అప్పుడు అలా అనిపించి ఉండకపోవచ్చు కదా, అప్పుడు ఫేవరెట్స్ ఉండేవాళ్ళు. అలా మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాగేశ్వరరావు అయితే డాన్స్ బాగా చేస్తాడని ఇష్టం. ఏది దసరా బుల్లోడా? చూసారా? ఓ స్టెప్ వేస్తారా దసరా బుల్లోడిది? వేయండి. ఏది అందులో పాటలు ఏమన్నాయి కదా, పచ్చబొట్టు చిరుగు పాట గుర్తుందా? అదన్నా పచ్చబొట్టు పొడిచేది కన్నపిల్ల. పచ్చబొట్టు పొడిచే కన్నపిల్ల ఏంటమ్మా ఇది మరి? ఒక్క పాట గుర్తులేదా? ఉండే కదమ్మా. చేతిలో చెయ్యేసి చెప్పురా, చేతిలో చెయ్యేసి చెప్పు బావా, చేతుకు చేసుకున్న సరే. మీకు మొత్తానికి నాగేశ్వరరావు ఫేవరెట్ హీరో. మళ్ళీ హీరోయిన్ వాణిశ్రీయా? వావ్ వావ్, సూపర్ గా చెప్పారు. ఈమె మా గాయత్రి అక్కని అడుగుదాము. గాయత్రి అక్క గురించి సెల్ఫీ కర్మని ఇలా కిందికి పెట్టాల్సి వస్తుంది. అక్క నేను ఒకటి అడుగుతాను, చెప్తానా? మొహమాటం లేకుండా చక్కగా మీరు మాట్లాడతారు, నాకు తెలుసు. ఒకటి చెప్పండి. అయితే మీకు చిన్నప్పుడు చాలా సినిమాలు చూస్తుంటారు కదా, చూసా. మీకు ఫేవరెట్ హీరో ఎవరు? ఎవరని లేదు, అలా ఎక్కువ నాగార్జున, శోభన్ బాబు. నాగార్జున, శోభన్ బాబు వేరే వేరే జనరేషన్లు కదమ్మా వాళ్ళు. సరే, నాగార్జున, శోభన్ బాబు. హీరోయిన్లలో ఎక్కువ జయసుధ న్యాచురల్. ఇంకా అంతే. మళ్ళీ నాగేశ్వరరావు టైం హీరోయిన్లు ఎవరు లేరా? జమున ఇష్టమా? కొద్దిగా మీరు కూడా జమున లాగే ఉన్నారు అక్క, చూడండి. అదిగోండి కోలమోము. సరే, ఒక పాట పాడతారా? గుర్తుందా అంటున్నాను. కాదక్క, మా ఇలా రండి, ఇలా మాకు చీకట్టు కనపడుతుంది. అంటే మీకు ఏదన్నా గుర్తున్నది అప్పటిది, ఏదన్నా పాత పాట గుర్తుందా? ఏదో ఒకటి గుర్తున్న పాట చెప్పండి. లైక్ నాగేశ్వరరావుది, మళ్ళీ నాగార్జునది పాడండి. అదే పాట ఇష్టమా? ప్రేమ కోసమేరా జీవితం మగాడితో ఆడతానికేరా. పౌరుషమా? బాగుంటుంది కదా పాట. ఇష్టమా మీకు? ఇంకా మళ్ళీ ఇంకా ఏమి ఇష్టము? ఏమి ఇష్టం లేదా? ఇంకా ఏవి ఇష్టం లేదు అంటున్నా. ఏవి ఇష్టము అంటున్నాను. ఇష్టం అనేది ఉండదు, అన్ని ఇష్టమే. అన్ని ఇష్టమేనా? ఓకే, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ మనము గారిని అడిగేద్దాం. హలో అంజు, ఎలా ఉన్నారు? ఓకే, ఇప్పుడు ఒకటి అడగాలి. మీ ఫేవరెట్ హీరో ఎవరు? రండి. మీకు కూర్చోండి. మీకు మీ ఫేవరెట్ హీరో ఎవరు? హిందీ మే బోలో, తెలుగు మే బోలో, కన్నడ ద హేల్రీ, ఏ భాష? అమితాబ్ బచ్చన్. విచ్ మూవీ? ఏ మూవీ ఇష్టం చాలా? ఏది? కభీ కభీలో శశి కపూర్ కూడా ఉన్నాడు. శశి కపూర్, రాఖీ, సాడ్ లవ్ స్టోరీ. మీకు ఇష్టం అది? ఓకే, ఇంకా ఏది ఇష్టం చెప్పండి. హీరోయిన్ ఎవరు ఇష్టం? హేమమాలిని. డ్రీమ్ గర్ల్, షాహర్ కా గజల్, డ్రీమ్ గర్ల్. గాతే హో గానా? పాడండి.
పాడండి వచ్చినట్టు వచ్చినట్టు పాడండి అక్క. పాడండి. ఇప్పుడు వద్దా? సరే సరే ఓకే. సో హేమమాలిని యువర్ ఫేవరెట్ హీరోయిన్, అమితాబ్ బచ్చన్ యువర్ ఫేవరెట్ హీరో. వాళ్ళ కాంబినేషన్ ఏం బాగాలేదు కదా. ధర్మేంద్ర హేమమాలిని కాంబినేషన్ సూపర్ డూపర్. ఫేవరెట్ సినిమా ఇది పోనీ? ఆనంద. వావ్. అందులో పాటలు గుర్తున్నాయా? ఒక్క పాట ఫేవరెట్ సాంగ్ అందులో అంతా మ్యూజికల్ హిట్ కదా అది. అన్ని పాటలు హిట్టే. మీ ఫేవరెట్ సాంగ్ ఏది? కహీ ఫూల్ ఏదో ఉంది. జబ్ దిల్ शाम का दुल्हन चुपके से आए. రావట్లేదు. ఓకే ఓకే ఫైన్. మీకు ఆనంద్ సినిమా ఫేవరెట్. మరి రాజేష్ ఖన్నా ఫేవరెట్ కదా? రాజేష్ ఖన్నా చంద్రటాగు సూపర్ డూపర్ హిట్స్. ఓకే ఓకే అక్క, క్యారీ ఆన్ మీ వర్క్. అక్కడ బేబీ సాడ్గా కూర్చుంది. ఏంటి అంటే ఆమెను అడగట్లేదని చెప్పేసి అక్కడ అందరిని అడుగుతున్నారు. నన్ను అడగట్లేదా అనుకుంటుంది. రా బేబీ. సరే ఇక్కడే ఉంటుంది. నాకేం రాదు అసలు. ఏం రాదా? ఏం రాదు అసలు. నేను అంత సినిమాలు చూడా. అవునా? చిన్న ఉన్నప్పుడు భలే చూసేదాన్ని పట్ట కదా. మొన్న మీ కవిత వాళ్ళు చెప్పిన కవిత కూడా చెప్పాలి. అదే చూడాలి. అది కూడా చూడాలి. నేనేం చెప్తా. ఫేవరెట్ హీరో లేరా? టీవీలో చూస్తావు కదా, చెప్పు. టీవీలో అయితే చూస్తావు కదా, ఇక్కడ టీవీలో చూస్తావు కదా అక్క. బేబక్క చెప్పు. ఏం చేస్తారు? ఏం లేదు. ఏదో ఒక హీరో పేరు చెప్పు. శోభన్ బాబు. శోభన్ బాబా? సరే ఇంకా హీరోయిన్? జయసుధా. మొత్తానికి డిసైడ్ చేస్తావా హీరోయిన్? పోనీ వాళ్ళిద్దరు కాంబినేషన్ లేదన్న సినిమా పాట ఇష్టమా? పాటలు రావు సార్ కదా. ఆ పాట ఇష్టం కదా, పాడు. మళ్ళీ రాదా? రాదు. కానీ మొత్తానికి నీకు జయసుధ మళ్ళీ తర్వాత శోభన్ బాబు వాళ్ళ కాంబినేషన్లో సినిమాలు అంటే ఇష్టం. ఓకే డన్. సుజాత గారు వీళ్ళంతా చెప్పేశారండి. ఇంతలో సుజాత గారు మాకు జామకాయలు తెచ్చారు. మా అమ్మ బాగుందా? నా కొడుకు నేను లేకపోతే నా లైఫ్ లేదు. అంత లేదు సీన్ కానీ అమ్మయ్యా కడగడు పెట్టుకుందా? పెట్టుకోండి. ఇక్కడ రెడీ కడు జాగ్రత్తగానే ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పండి. హాయ్. ఇవాళ మన హోమ్లో ఒక కొత్త అమ్మ, మా అమ్మ, మేము ప్రేమగా కక్కి అని పిలుచుకుంటాం. అమ్మ వచ్చారు. అయితే మనం ఇవాళ అమ్మని ఏమడుతాం తెలుసా? అందరిని అడిగినట్టే, అమ్మ మీకు ఫేవరెట్ హీరో ఎవరు, ఫేవరెట్ హీరోయిన్ ఎవరు, మీ ఫేవరెట్ మూవీ ఏది, ఏమి ఇష్టమో చెప్పండి. ఎవరు లేరు, ఎవరో ఒకరు ఉంటారు కదమ్మా. ఇప్పుడు ఉండరు, అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు. నా చిన్న విశ్వజిత్. హిందీ రండి కూర్చోండి. విశ్వజిత్ అంటే ఇష్టమా? విశ్వజిత్ అంటే ఎవరమ్మా? విశ్వజిత్ యాక్టర్. విశ్వజిత్ అవును, ఆయనది లవిన్ సినిమానా? కోహరా పిక్చర్. కోహరా, రైట్ రైట్ రైట్. ఉన్నారు ఇంకా విశ్వజిత్ ఉన్నాడు. జయ ముఖర్జీ లేడు కానీ విశ్వజిత్ ఉన్నాడు. బెంగాలీ 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 వాడు. అవునా? మూవీ ఏది ఇష్టము? మూగ మనసులు. మూగ మనసులు మూవీ ఇష్టము. మళ్ళీ హీరోయిన్ ఎవరు ఇష్టము అమ్మా? హీరోయిన్ సావిత్రే. సావిత్రే కదా. సావిత్రి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? సావిత్రమ్మే. ఆ కాలంలో సావిత్రి అంటారా? ఇంకెవరు? మొత్తం ఆవిడ నటనతోటే అందరినీ ఆకట్టుకుంది పాపం. కానీ ఒక సావిత్రి గారి గురించి ఒకటి ఏంటంటే, ఓన్లీ మనం మామూలు జనమే కాదు, హీరోయిన్లు కూడా వాళ్ళ ఫేవరెట్ సావిత్రి అని చెప్తారు చాలా మంది కదా. అప్పటి హీరోయిన్స్ కూడా సావిత్రి అంటే మహానటి అంటే ఒప్పుకుంటారు. మళ్ళీ మీకు హీరో ఏమో విశ్వజిత్ అన్నారు. మళ్ళీ తెలుగులో ఎవరు ఇష్టము హీరో సావిత్రితో పాటుగా? సావిత్రి అంతే. హీరో 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 మిమ్మల్ని అడుగుతా.
జ్ఞాపకం రావట్లేదు ఎవరు కూడా. పర్వాలేదులేండి, జ్ఞాపకం వచ్చినప్పుడే చెప్పండి. పాట ఏదన్నా ఇష్టమా మళ్ళీ? మీ ఫేవరెట్ సాంగ్ ఏదన్నా? పాట అంటే మగ మనసులో పాటే. ముగ మనసులో వచ్చా? పాడుతా తీయగా చల్లగా పసి పాపలా నిదురపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా. ఇంకా గుర్తుందా? అంతే ఉంది కానీ వద్దు ఇంకా సార్. పాడండి, సార్ పర్లేదు. సార్ 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 చాలా బాగుంది, చాలా బాగా పాడారు కూడా. నేను ఒకటి అడుగుతాను, మీరు చెప్తారా? చెప్తాను, తెలిస్తే చెప్తా. గట్టిగా ఇప్పుడండి. తెలిస్తే చెప్తా. ఓకే, ఏం లేదు. మీకు ఇప్పటివరకు ఇన్నేళ్లలో మీకు నచ్చిన సినిమా ఏది? అబ్బా ఈ సినిమా అయితే నేను మళ్ళీ మళ్ళీ చూడొచ్చు అనిపించుకునే సినిమా ఉండుంటుంది కదా, అదేది? శంకరాభరణమా? చాలా నచ్చుతుంది అది. ఓకే నాన్న, శంకరాభరణమా? అయితే మళ్ళీ మీ ఫేవరెట్ హీరో ఎవరు? హీరో నాగయ్య. నాగయ్య, చిత్తూరు నాగయ్య. మళ్ళీ హీరోయిన్? ఇక్కడ చూడండి, చెప్పండి. హీరోలో ఇష్టమా? హీరోలో ఇష్టమా? చాలా మంది హీరోయిన్లు ఉన్నారు కదమ్మా, మహానటులు ఉన్నారు. శాంతకుమారి. శాంతకుమారి ఇష్టమా? మీ తరం హీరోయిన్ ఏమో శాంతకుమారి. ఓకే, ఆవిడ పాటలు కూడా పాడేదట కదా శాంతకుమారి. ఏమన్నా తెలుసా మీకు ఆవిడ పాడిన పాటలు ఏమన్నా? దీంట్లో వెంకటేశ్వర మహాత్మ పాడింది కదా, శాంతకుమారి పాడిందా? ఎస్ వరలక్ష్మి పాడింది. ఒక్క పాట, ఒక్కటే చరణం పాడండి. ఎందాలని నా కన్నులు కాయగ ఎదురు చూతురా గోపాల, ఎంత పిలచిన ఎంత వేడిన ఈనాటికి దయరాజేలా గోపాల నంద గోపాల గోపాల నంద గోపాల. ఈనుల విందుగా వేణుగానము వినితరింపగా వేడిచిరా వేణుల విందుగా వేణుగానము వినితరింపగా వేడిచిరా వేచి వేచి వెన్నముద్దవలే కరిగిపోయేరా నా బ్రతుకు కరిగిపోయేరా నా బ్రతుకు. ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ ఎదురు చూతురా గోపాల, ఎంత పిలచినా ఎంత వేడినా ఈనాటికి దయరాజేలా. నాన్న, మీరు ఇప్పుడు మొన్ననే మీకు 80 years వచ్చాయి. ఇప్పుడు మీకు ఇన్ని ఇయర్స్లో మీకు ఫేవరెట్ సినిమా ఏది? అంటే ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టకుండా ఎంజాయ్ చేస్తూ చూస్తా అనుకునే సినిమా ఏది? తెలుగులో చెప్పొచ్చు, హిందీలో చెప్పొచ్చు. సంథింగ్ ఫేవరెట్ సినిమా, ఫేవరెట్ హీరో, ఫేవరెట్ హీరోయిన్ చెప్తారా? నాగేశ్వర సావిత్రిది. ఏది, ఏం సినిమా అది? మూగ మనసులా? ఆరాధన, సుమంగళియా? జగ్గయ్య ఉండదు. డాక్టర్ చక్రవర్తి, అంతేనా? డాక్టర్ చక్రవర్తియా? ఎక్సలెంట్ మూవీ అదైతే. పాటలు సూపర్ హిట్ కదా. హిందీలో చాలా సినిమాలు ఉన్నాయి. దేవానంద్ లైక్ చేస్తున్నాను, చమ్మి కపూర్ మీద లైక్ చేస్తాను. దేవానంద్, చమ్మి కపూర్. దేవానంద్ ఏది? రాజేంద్ర కుమార్ కదా?
రాజేంద్ర కుమార్ ఓకే కానీ ఆ. ఫస్ట్ దేవానంద్, తర్వాత షమ్మి కపూర్, నెక్స్ట్ తరంలో రాజేష్ ఖన్నా ఈ ఆనంద్ సూపర్ డూపర్ హిట్. సరేనన్న, జస్ట్ షార్ట్ అండ్ క్రిస్ప్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, యూ హ్యావ్ సీన్ సో మెనీ, యూ మైట్ హ్యావ్ సీన్ సో మెనీ మూవీస్ టిల్ నౌ in your experience. Many. So who is your favorite hero, who is your favorite heroine, and which is your favorite movie? It could be Telugu, you may be seeing, or English, Hollywood it could be, or Karnataka, Sandalwood, any wood. Very frankly, till I completed my engineering, I was going to English movies. Hollywood. English movies, I did not see everything. Only there is war movies, and also meaningful. That one, I tell you, My Fair Lady, which had very good English. My Fair Lady. My Fair Lady, very good English. And then coming back to Leave about English. It's about picturization, liking all that. You like that movie? which one? My Fair Lady. Yes, very much. I learned a lot from not only me, all my friends. I took all of them to that picture. How to talk in English, how many types of English are in England itself, and how do people talk in different ways in different places. Okay. That's also. సార్ తెలుగులో చెప్పండి, మా ఆడియన్స్ అంతా తెలుగు వాళ్ళు. టెల్ యువర్ ఫేవరెట్ మూవీ ఇన్ తెలుగు, బికాస్ మై యూట్యూబ్ ఆడియన్స్ ఆల్ ఆర్ తెలుగు. To be very frank with you, very frank with you, I liked 3 pictures in my lifetime. In these 3 pictures, I have seen the heroine not touching the hero. Hero is not touching the heroine. All the 3 pictures. One of the reasons I left America was all these kissings on the street, and I did not like. But in India, the pictures today are so. No, tell me which is the favorite Telugu movie. 3 movies you told. I like Patal Bhairavi. పాతాళ భైరవి ఒకటి. And then I like Missamma. మిస్సమ్మ. I like Mayabazar. మాయాబజార్ is ultimate. Everybody likes. I like. To be very frank, I did not see it in India. I saw it in New York. Wow, oh, And great. we have Telugu associations, Okay. so we get old pictures. Okay. So we saw it. I enjoyed seeing those pictures. ఇదే విషయము మా వంటలక్క అక్కడ పాలు పొంగుతున్నా కూడా కాన్సన్ట్రేషన్ చపాతీలు చేయడంలో పాలు అనేవి నేను ఏ రోజు పోగొట్టలేదు కింద. చాలా పొదుపుగా చేస్తారు ఫ్రెండ్స్. వంట కానీ ఏవైనా కానీ వేస్టేజ్ అనేది ఉండదు మా హోమ్లో. చపాతీలు కూడా ఇప్పుడు చూడండి, దగ్గర 20 మంది అంటే ఎంత లేదన్నా 40-45 చపాతీలు అలా ఓకగా చేసేస్తారు ఒక గంటన్నరలో. అమ్మ, ఒక క్వశ్చన్ అందరిని అడుగుతున్నా, నిన్ను కూడా అడుగుతున్నాను. నీకు నచ్చిన వాటిలో మీ ఫేవరెట్ హీరో ఎవరు, ఫేవరెట్ హీరోయిన్ ఎవరు, మీకు నచ్చిన సినిమా ఏది? అది తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఇంకేమైనా భాషలు వస్తారు కావచ్చు. శ్రీరామదాస్. ఓకే. హిందీలో కభీ ఖుషి కభీ గమ్. ఓకే. హీరో ఎవరు ఫేవరెట్ హీరో? రామ్ చరణ్. మరి రామ్ చరణ్ సినిమాలు నచ్చలేదా ఇది? సరే. హీరోయిన్? అనుష్క అందరి ఫేవరెట్. ఆమె ఆ సినిమాది అరుంధతి, ఇంకేదో వచ్చింది కదా మొన్న, అది బాహుబలిలో కూడా చాలా బాగా కదా. ఓకే అరుణాథ్, రైట్. ఒక్క నిమిషం అమ్మా, ప్లీజ్ అమ్మా, అలా అనకండి అమ్మా. ఈ అమ్మకు మీకు నచ్చిన ఫేవరెట్ సినిమా ఏది, ఫేవరెట్ హీరో ఎవరు, ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? సీక్రెట్గా మాట్లాడతారా? ఫేవరెట్ హీరో ఎవరో చెప్పండి, అంతే. మాట్లాడమేముంది. మీరు హిందీ పండిత్ కదా, మళ్ళీ హిందీలో ఉండుంటాయిగా, చెప్పండి. ఎందుకన్నా కెమెరాలో ఎక్కుంటే పోండి చెప్తారు. చెప్పండి. నా హీరో అని చెప్పండి. మీ ఆయన మీ హీరోనా? మీ ఆయన మీ హీరో, మీరు హీరోయిన్. సరే చెప్పండి అమ్మా ఒక్కటి. ఏ సినిమా, ఇన్ని సినిమాల్లో ఏదో ఒకటి ఫేవరెట్ ఉంటుంది కదా.
నాకు ఆ. ఇప్పుడు మీ నాన్న అన్నాడు కానీ నాకు డాక్టర్ చక్రవర్తి సినిమా చాలా నచ్చుతుంది. మీకు కూడా ఇష్టమా డాక్టర్ చక్రవర్తి? నాకు కూడా ఆల్ టైమ్ ఫేవరెట్ అది. మళ్ళీ తర్వాత హీరో నాగేశ్వరరావేనా ఎన్టీ రామారావా? కాదు నాన్న, ఎన్టీ రామారావే. ఎన్టీ రామారావు ఇంకా ఇది అల్టిమేట్. హీరోయిన్ హీరోయిన్ శ్రీదేవి నాన్న. శ్రీదేవి. అంటే ఎన్టీ రామారావు శ్రీదేవి సినిమా ఇష్టమా? వేటగాడు ఏదో ఉంది. అలా అని కాదు కానీ పర్సనల్గా అయితే శ్రీదేవి శ్రీదేవి హీరోయిన్ బాగా నచ్చుతుంది. వర్సటైల్ హీరోయిన్ అండి, ఎలాంటి యాక్షన్ చేస్తారు. రేఖ 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 కూడా చాలా. రేఖ హీరోయిన్ కూడా బాగా నచ్చుతుంది నాకు. ఇంకా తక్కువ ఏం లేదు. సరే అమ్మ, థ్యాంక్ యూ. అంజమ్మరా అమ్మ, అంజమ్మ అంజమ్మ దాక్కుంటుంది రోయ్. సినిమాల గురించి మస్తు చెప్తాను కానీ యాద్ ఉండదంటే ఇప్పుడు నేను యాద్ చేపిస్తా కదా. నీకు ఇష్టమైన సినిమా ఏది? హిందీ చూస్తావు నువ్వు? తెలుగుదా హిందీదా? సరే తెలుగులో చెప్పు, హిందీలో చెప్పు. ధర్మేంద్ర మొన్ననే కదా కాలం. అవునవును. ఏది చూసినావు ధర్మేంద్రది? ఏ సినిమా? అదేదో షాలిమార్ ఏదో ఫేమస్ ఉంది కదా ధర్మేంద్రది. షాలిమారా? వైజయంతిమాల ధర్మేంద్ర అనుకుంటా. షాలిమార్. ఇంకా ఇంకా హీరోయిన్ ఇప్పుడు ఎన్ని తెలుగులో ఎన్ని సినిమాలు వస్తాయి, ఒక్క హీరోయిన్ యాదలేదు నీకు? ఏది? ఊయలా బాగుంటుంది, సుహాసినిది కదా. అది బాగా పెట్టిస్తుంది మా మనమరా కట్ట చేసినప్పుడు పెట్టింది, బాగుంటుంది. ఊయల సినిమా నచ్చింది. మళ్ళీ తర్వాత అంటే సుహాసిని ఇష్టమా నీకు ఎక్కువ? హీరో తెలుగులో శోభన్ బాబు, మోహన్ బాబు, చంద్రమోహన్ గారు, నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు. వాళ్ళు ఎవరు ఇష్టం లేదా? మళ్ళీ ఎవరు? తొందర చెప్పు. అయ్యో నేను అన్నది చెప్తున్నా, నీకు నచ్చినది చెప్పు. నాగేశ్వరరావు కదా. అవునులే, ఆయన నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు సినిమాలు అందరికీ నచ్చుతాయి, వాళ్ళు సూపర్ హీరోస్. వెంకటేష్ ఫ్యామిలీ ఓరియంట్. హాయ్ ఫ్రెండ్స్, సో వెళ్ళేసి కూరగాయలు తీసుకొని వచ్చాను. ఏమేమి తెచ్చాము? పొట్లకాయ తెచ్చాము, మళ్ళీ తర్వాత పుదీనా. చూస్తున్నారా ఫ్రెండ్స్, వారానికి 2 సార్లు 3 సార్లు ఒక్కోసారి తేవాల్సి వస్తుంది. కూరగాయలు అయితే ఫుల్ రేట్లు ఉన్నాయి, కానీ నో కాంప్రమైజ్ విత్ ఫుడ్ అండ్ క్వాలిటీ. పుదీనా, మళ్ళీ తర్వాత సొరకాయలు, బుజ్జి సొరకాయలు వచ్చాయి అమ్మా. సొరకాయలు బుజ్జి వచ్చాయి. ఇవి ఎలా ఇచ్చాడంటే 20 రూపాయలకి ఒకటి అన్నాడు ఫ్రెండ్స్. 50 రూపాయలకు 3 తెచ్చాను. బచ్చల కూర చాలా రోజులైంది బచ్చల కూర చేసుకోలేదని బచ్చల కూర తెచ్చాను ఫ్రెండ్స్. బచ్చల కూర 20 రూపాయలకి ఒక కట్ట అన్నాడు, బేరం ఆడితే 2 కట్టలు 30 రూపాయలకి ఇచ్చాడు. ఆలుగడ్డలు 1 కిలో తెచ్చాను, ఎక్కువ వాడకూడదు ఆలుగడ్డలని. అంటే బుధవారం 2 కిలోలు తెస్తాను, మధ్యలో కిలో తెచ్చాను. ఈసారి పొట్లకాయ తెచ్చాను ఫ్రెండ్స్. పొట్లకాయది పాట తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు? పొట్లకాయరా ఈ పొడుగుత్రాడును గట్ట, లీల లేక వంక లేక పెరుగు, కుక్కత్రోకను గట్ట. చెప్పండి, కుదుర్నా చక్కగా విశ్వదాభిరామ వినురవేమ. ఫ్రెండ్స్, ఈ పాట ఊరికే మా మదర్ పాడేవారు ఫ్రెండ్స్. అక్కడ మా పాత ఇంటి లోపల పందిరి పొట్లకాయలు తీసి వీటికి రాయి కట్టాలరా అని చెప్పి పాట చెప్పేవాళ్ళు. సో మాకు గుర్తుండిపోయింది మైండ్కి. మళ్ళీ తర్వాత పుదీనా పచ్చడి చేసుకుందామమ్మా. కొత్తిమీర పుదీనా తెచ్చాను. ఏది పుదీనాది కింద వచ్చింది ఫ్రెండ్స్. బెండకాయలు కిలోంబావు తెచ్చాను. మళ్ళీ రేపు ఇవాళ మండే కదా, ఎల్లుండి వెళ్ళి మళ్ళీ తీసుకురావాలి ఫ్రెండ్స్. దొండకాయ తెచ్చాను కిలోంబావు 65 రూపాయలు. ఉల్లిగడ్డలు అయితే రేట్స్ ఫ్రెండ్స్ బంగారంలాగా రేట్స్ అయిపోతున్నాయి. ఏంటి ఫ్రెండ్స్, ఇది కిలోంబావు 50 రూపాయలు. 2.5 కిలోలు అట. ఇది 2.5 కిలోలు 100 రూపాయలు అట. మొన్ననే తెచ్చాను, అయిపోయాయట, మళ్ళీ తీసుకొచ్చాను. అంటే 2 డేస్కి ఒకసారి మాకు 3 కేజీస్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు. సో ఇది పరిస్థితి, ఏం చేస్తాం, తప్పదు కదా.
ఓకే ఫ్రెండ్స్, సో ఈ బ్లాగ్ని వాళ్ళ ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ వేరొక బ్లాగ్లో మళ్ళీ కొత్త విషయాలతోటి కొత్త ఒక కాన్సెప్ట్ తోటి వద్దాము. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బాయ్. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి, కామెంట్ చేయండి, అనండి, కామెంట్ చేయండి. ఓకే, షేర్. ఇక్కడ నగల ఆభరణాలు, ఇక మాకు ఇది ఇలా ఆభరణాలు చేసుకుంటే మాకు రేపు వండుతారు ఫ్రెండ్స్. మా పరిస్థితి ఆలోచించండి. బాయ్.